సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఎటువంటి అలవాట్లు ఉండాలో, ఎటువంటి అలవాట్లు ఉండకూడదో చూద్దాం. గుండెకు హాని కలిగించే అలవాట్ల గురించి మనకు అంతా తెలుసని అనుకుంటాం. కానీ గుండెకు హాని కలిగించే మనకు తెలియని అంశాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది తీవ్రమైన ఒత్తిడి. దీర్ఘకాలం పాటు కొనసాగే కుటుంబ కలహాలు, వృత్తిపరమైన ఒత్తిడులు గుండెకు హాని చేస్తాయి. ఇవి నేరుగా గుండె మీద ప్రభావం కనబరచకపోయినా రక్తపోటును పెంచి పరోక్షంగా గుండెను ఒత్తిడికి లోను చేస్తాయి. ఒత్తిడితో ధూమపానం, ఆహారం మీద వ్యామోహం లాంటి అనారోగ్యకరమైన అలవాట్లు కూడా అలవడతాయి. ఇవి కూడా గుండెకు చేటు చేసేవే. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా మంచిది. దీనికోసం యోగా, ధ్యానం వంటివి సాధన చేయవచ్చు. లేదా వ్యక్తిగతంగా ఉన్న మంచి అలవాట్లను, పుస్తకాలు చదవడం, పెయింటింగ్ వేయడం వంటివి చేసి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మంచి సంగీతం వినడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. అలాగే నిద్రలేమి, నిద్ర లోపించడం, కంటి నిండా నిద్ర పోకపోవడం, ఈ రెండూ జీవగడియారాన్ని అస్తవ్యస్తం చేసి రక్తపోటును పెంచి ఊబకాయానికి దారితీస్తాయి. దీర్ఘకాలంలో ఈ పరిస్థితి గుండె మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితమైన నిద్రవేళలు పాటిస్తూ నిద్రకు 2 గంటల ముందు ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. పడక గదిని సౌకర్యవంతంగా చీకటిగా ఉంచుకోవాలి. నిద్రాభంగం కలిగించే అంశాలేవి పడగదిలో లేకుండా చూసుకోవాలి. సూర్యరశ్మి, విటమిన్ డి లోపం వల్ల అధిక రక్తపోటు, ఇన్ఫ్లమేషన్, అంతిమంగా గుండె జబ్బులకు దారితీయవచ్చు. కాబట్టి రోజులో కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటైనా సూర్యరశ్మికి బహిర్గతం కావాలి. అవసరాన్ని బట్టి సప్లిమెంట్లు వాడుకోవాలి. ఈరోజు మనం గుండె ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని అలవాట్ల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.